రిటైర్డ్ సైంటిస్ట్, ఎన్జీఆర్ఐ రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీ నగేష్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. శ్రీ నగేష్ గారు, ఇప్పుడు మనకి 20 ఏళ్ల తర్వాత అంటే ములుగులో మేడారంలో 5.3 తీవ్రతతో నమోదైతే దాదాపు 100 కిలోమీటర్ల రేడియస్లో కూడా ఈ ప్రభావం మనకి కనిపించింది అంటే దీన్ని మనం కన్సర్న్ చెయ్యాలా, లైట్ తీసుకోవాలా, ఏం చేయాలంటే ప్రజలు కూడా కంగారు పడుతున్నారు ఇప్పుడు. మేడం, ఇవాళ పొద్దున 7:27 ఏదైతే ములుగు డిస్ట్రిక్ట్లో మేడారం దగ్గర ఈ భూకంపం సంభవించిందో దీని తీవ్రత 5.3. ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ప్రకారంగా ఇది భూమి లోపల 40 కిలోమీటర్ల లోపల ఈ భూకంపం సంభవించింది. మనం సైస్మిక్ జోనింగ్ మ్యాప్ ఆఫ్ ఇండియా చూస్తే ఇక్కడ సైస్మిక్ జోన్ 3 అంటే 5 మ్యాగ్నిట్యూడ్ అర్త్క్వేక్స్ రావచ్చు, దాని ప్రకారంగానే సైస్మిక్ జోనింగ్ మ్యాప్ అయింది. మీరు గత 20 ఏళ్ళ నుంచి భూకంపాలు సంభవించలేదంటే మనం 1969లో జూన్లో భద్రాచలంలో ఇంత తీవ్రతతోనే మనకి భూకంపం సంభవించింది. దాని తర్వాత మనకి ఈ మేడారం నుంచి భద్రాచలం మధ్యలో మనకి 4-5 మోతాదులో మనకి భూకంపాలు గత 1969 నుంచి సంభవిస్తున్నాయి. ఓకే, సో ఎస్, ఈ పాయింట్ అండి. అంటే బహుశా మనం గమనించేలా ఇప్పుడు మనకి రాలేదన్నమాట. అంటే సరిగ్గా సెప్టెంబర్ 4వ తారీఖున మేడారంలో ఒక్కసారిగా 50,000 వృక్షాలన్నీ కూడా నేలకొరిగాయండి. అప్పుడు ఏదో సుడిగాలు వచ్చిందా లేకపోతే ఏదో ట్విస్టర్ వచ్చిందా ఏదో అనుకున్నారు. అప్పుడు కూడా ఈ భూకంప తీవ్రత వల్లే వృక్షాలు పడిపోయి ఉంటాయని చెప్పగలరా యాజ్ ఎ సైంటిస్ట్? మేడం ఇంత తీవ్రతతో భూకంపం 2 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చినా కూడా నేను నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పదవీ విరమణ చేశానో, నేను అక్కడ సైస్మాలజీ హెడ్గా పనిచేశాను 20 ఏళ్ళు. మా దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ చిన్న అలికిడి ఎక్కడైనా కూడా 2 మ్యాగ్నిట్యూడ్ అలికిడి అయినా కూడా మేము రికార్డ్ చేయగలుగుతాం. దాంతో అది మీరు ఏదైతే ఆ సెప్టెంబర్ 4 ఇన్సిడెంట్ చెప్తున్నారో అది అట్మాస్ఫియరిక్ ప్రాసెస్. భూకంపాలు అనేది అర్త్ లోపల ప్రాసెసెస్ వల్ల సంభవిస్తాయి. దానికి దీనికి ముడిగట్టడం ప్రస్తుతం అధ్యయనం చేయకుండా, శాస్త్రీయ పరంగా అధ్యయనం చేయకుండా దాన్ని ముడిపెట్టడం అనేది సరి అయినది కాదు. నంబర్ 1. నంబర్ 2, భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి? రాళ్ల పొరలల్లో ఒత్తిడి ఉండటం వల్లనే కదా సంభవిస్తాయి. అది అయితే మీరు ఏదైతే సుడిగాలి అన్నారో అది పై అట్మాస్ఫియర్లో సంభవించింది.